టర్కీ దేశపు ఇస్తాన్బుల్ నగరంలో ఒక సీక్రెట్ ఏరియా. ఆ వ్యక్తికి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల బిజినెస్ కూడా ఉంది. అండర్ వరల్డ్ అతని పేరు చెప్తే ఒక రకమైన వణుకు. తను ఇండియా పోలీసులకి ఎప్పటికీ చిక్కను. దావుద్ ఇబ్రహీం నీడలో ఉన్నంతకాలం తను ఎవరు టచ్ చేయలేని ఒకే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా. కానీ సడన్గా ఒకరోజు ఆ దేశపు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అతన్ని చుట్టుముట్టారు. అక్కడ నుండి డైరెక్ట్గా ఒక స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీకి డిపోర్ట్ చేశారు. అతను చిన్నపాటి గల్లీ రౌడీ అయితే కాదు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావుద్ ఇబ్రహీంకి కుడిభుజం లాంటి వాడు. వాడి పేరే సలీం దోలా. అసలు టర్కీలో తలదాచుకున్న ఒక అండర్ వరల్డ్ డాన్ని ఇండియాకి ఎలా తీసుకొచ్చారు? దావుద్ ఇబ్రహీం సామ్రాజ్యం ఎందుకు కూలిపోతుంది? డ్రగ్స్ ఇంకా ఫేక్ కరెన్సీతో మన దేశాన్ని నాశనం చేయడానికి డీ కంపెనీ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? అండ్ ఇది ఒక మామూలు రెస్ట్ కూడా కాదు. ఇండియా దేశపు నెక్స్ట్ లెవెల్ పవర్కి ఒక సింబల్. సో ఈ ఇంటర్నేషనల్ ఆపరేషన్ వెనక ఉన్న అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. 1993 ముంబై బ్లాస్ట్ తర్వాత దావుద్ ఇబ్రహీం ఇండియా వదిలి పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే అనుకోండి. అప్పటి నుండి పాకిస్తాన్లోని కరాచీలో తలదాచుకుంటూ డీ కంపెనీని ఒక అండర్ వరల్డ్ ఎంపైర్ని రన్ చేస్తున్నాడు. కానీ ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి ఇన్ని దశాబ్దాలుగా రన్ అవ్వాలి అంటే దానికి కోట్ల డబ్బు కావాలి. అండ్ ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఒకప్పుడంటే ముంబైలో బిజినెస్ దగ్గర ఎక్స్ట్రాక్షన్ అంటే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ముంబైలో పోలీసులు పవర్ పెరిగిపోయింది. అండర్ వరల్డ్ డాన్స్కి ముంబైలో అడుగుపెట్టే సీన్లు కూడా లేదనుకోండి. అందుకే డీ కంపెనీ తమ బిజినెస్ మోడల్ని పూర్తిగా మార్చేసింది. అండ్ వాళ్ళు ఎంచుకున్న కొత్త బిజినెస్లే నార్కో టెర్రరిజం ఇంకా ఫేక్ కరెన్సీ. ఈ మొత్తం గ్లోబల్ డ్రగ్ నెట్వర్క్ని ఇంకా టెర్రర్ ఫండింగ్ని దావుద్ తరపున లీడ్ చేసిన మెయిన్ కింగ్ పిన్నే ఈ సలీం దోలా. ఇతని అరెస్ట్తో డీ కంపెనీ గుండెల్లో రైళ్లు కూడా పరిగెడుతున్నాయి. ఇప్పుడు సలీం డోలా అనే పేరు బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి మాత్రం ఇతనంటే ఒక పెద్ద పజిల్ లాంటిదే. దావుద్ ఇబ్రహీం ఏజెంట్స్లో చాలా మంది ఫ్రంట్ లైన్లో ఉండి హడావుడి చేస్తారు. కానీ సలీం డోలా అలా కాదు. అతను ఒక కార్పొరేట్ సీఈఓ లాగా బ్యాక్గ్రౌండ్లో ఉండి మొత్తం సిండికేట్ని ఆపరేట్ చేస్తాడు. ఇతని మెయిన్ పోర్ట్ఫోలియో ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా పాకిస్తాన్ నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు, అక్కడ నుండి ఇండియా ఇంకా యూరోప్ దేశాలకి స్మగ్లింగ్ చేయడం అనమాట. అండ్ ఈ డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బుతోనే ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్కి టెర్రర్ ఫండింగ్ చేయడం. ఇండియాలో ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే దానికి ఎక్కడో ఒక చోట సలీం దోలా నెట్వర్క్తో లింక్ ఉంటుంది కూడా. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఎప్పటి నుండే తన కోసం వెతుకుతూ ఉంది. ఒకప్పుడు దుబాయ్ని బేస్గా చేసుకొని ఆపరేట్ చేసిన సలీం డోలా ఎప్పుడైతే ఇండియా ఇంకా యూఏఈ మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అయ్యాయో అక్కడ నుండి టర్కీ దేశానికి షిఫ్ట్ అయిపోయాడు. అండ్ టర్కీ అనేది కూడా యూరోప్ అండ్ ఆసియా ఖండాలకు ఒక బ్రిడ్జ్ లాంటిది. అక్కడ నుండి గ్లోబల్ డ్రగ్ నెట్వర్క్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అని వాడి ప్లాన్. పైగా టర్కీ దేశం పాకిస్తాన్కి కొంచెం సపోర్ట్గా కూడా ఉంటుంది కాబట్టి ఇండియా వాళ్ళు తన టచ్ చేయలేని ఒక స్ట్రాంగ్ నమ్మకం కూడా. కానీ వాడి నమ్మకం తలకిందులు చేస్తూ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఒక అద్భుతమైన డిప్లొమాటిక్ ఆపరేషన్తో టర్కీ గవర్నమెంట్తో మాట్లాడి పక్కా ఆధారాలతో సలీం డోలాని అరెస్ట్ చేయించి ఢిల్లీకి డిపోర్ట్ చేయించాయి. అండ్ ఈ ఒక్క అరెస్ట్తోనే ఇండియా పవర్ ఏంటో గ్లోబల్గా కూడా ప్రూవ్ అయ్యింది. అండ్ సలీం డోలా అరెస్ట్ అనుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మనం డీకోడ్ చేస్తే మైండ్ బ్లాక్ అయిన నిజాలు బయటపడుతున్నాయి కూడా. సాధారణంగా పాకిస్తాన్ నుండి ఇండియాకి డ్రగ్స్ ఇంకా ఆయుధాలు రావాలి అంటే వాళ్ళు పంజాబ్, రాజస్థాన్ లేదా జమ్మూ కాశ్మీర్ బార్డర్స్ని వాడేవాళ్ళు. కానీ గత 10 ఏళ్లలో ఇండియన్ గవర్నమెంట్ బార్డర్ని సెక్యూరిటీని ఒక రేంజ్లో టైట్ చేసింది. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు నిఘా, థర్మల్ కెమెరాలు, డ్రోన్ టెక్నాలజీ వల్ల బార్డర్ దాటి ఒక చీమ కూడా ఇండియాలోకి రాలేని పరిస్థితి కూడా. బార్డర్స్ అయితే పూర్తిగా సీల్ అయిపోయాయి. అండ్ బార్డర్స్ టైట్ అవడంతోనే డీ కంపెనీకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇండియాలోకి డ్రగ్స్ ఎలా పంపాలి? ఇక్కడే వాళ్ళు ఒక భయంకరమైన ప్లాట్ ట్విస్ట్కి తెర తీశారు. అదే లోకల్ ప్రొడక్షన్. బయట నుండి డ్రగ్స్ తీసుకురావడం కష్టమవుతుంది కాబట్టి ఇండియాలోనే సీక్రెట్గా డ్రగ్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఎండిఎంఏ, మేత్ లాంటి సింథటిక్ డ్రగ్స్ని తయారు చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా అక్కర్లేదు. ఒక చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీ లేదా పాడుపడ్డ గోడంలో కొన్ని కెమికల్స్ వాడి ఈ డ్రగ్స్ని తయారు చేసుకోవచ్చు కూడా. అండ్ దీనికోసమే సలీం డోలా లాంటి వాళ్ళు ఇండియాలో కొంతమంది లోకల్ క్రిమినల్స్కి, కెమికల్ ఎక్స్పర్ట్స్కి ఫండింగ్ ఇచ్చి ఇండియాలోనే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయించారు. అండ్ బోర్డర్స్ కూడా టైట్ అవడంతో దావుద్ సిండికేట్ ఇండియాలోనే లోకల్ ప్రొడక్షన్ విపరీతంగా పెంచేసింది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పండే నల్లమందు, ఓపియం మీద ఆధారపడ్డ వాళ్ళు ఇప్పుడు ల్యాబ్స్లో తయారయ్యే సింథటిక్ డ్రగ్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇది చాలా చాలా డేంజరస్ ట్రెండ్ కూడా. ఎందుకంటే బయట నుండి వస్తే బార్డర్స్లో పట్టుకోవచ్చు. కానీ మన దేశంలో మన మధ్యలో ఈ డ్రగ్స్ తయారవుతుంటే వాటిని పసిగట్టడం పోలీసు వాళ్ళకు కూడా ఒక పెద్ద సవాల్ లాంటిది. అండ్ డీ కంపెనీ కేవలం డ్రగ్స్తోనే ఆగల. వాళ్ళకు ఇంకొక పెద్ద వెపన్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్. దొంగ నోట్లతో మన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడమే వాళ్ళ టార్గెట్ కూడా. దీన్నే ఎకనామిక్ టెర్రరిజం అంటారు. ఒక దేశంలో దొంగ నోట్లు విపరీతంగా పెరిగిపోతే ఆ దేశపు కరెన్సీ వాల్యూ పడిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరిగిపోతాయి. అండ్ 2016లో జరిగిన డిమానిటైజేషన్ వల్ల దావుద్ ఇబ్రహీం ఫేక్ కరెన్సీ నెట్వర్క్కి పెద్ద దెబ్బ కూడా పడింది. పాత నోట్లు రద్దవడంతో వాళ్ళ దగ్గర ఉన్న వేల కోట్ల దొంగ నోట్లు చెత్త కాగితాల సమానం కూడా అయిపోయాయి. కానీ వాళ్ళు మళ్ళీ పుంజుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళకు కూడా బార్డర్స్లో సేమ్ ప్రాబ్లం కూడా ఎదురైంది. పాకిస్తాన్లో ప్రింట్ చేసిన నోట్లను, దొంగ నోట్లను నేపాల్ లేదా బంగ్లాదేశ్ బోర్డర్స్ ద్వారా ఇండియాలోకి పంపేవాళ్ళు. ఇప్పుడు ఆ రూట్స్ అని బ్లాక్ అయిపోయాయి. బోర్డర్ రూట్స్ అని టైట్ అవడంతో డీ కంపెనీకి లింక్ ఉన్న ఫేక్ కరెన్సీ సిండికేట్ కూడా ఇప్పుడు పూర్తిగా లోకల్గా మారిపోయింది. అంటే వాళ్ళు పాకిస్తాన్ నుండి నోట్లు పంపడం మానేసి
నోట్లు ప్రింట్ చేసే హై క్వాలిటీ ప్రింటర్లు, స్పెషల్ పేపర్ని, ఇంక్ని సీక్రెట్గా ఇండియాలోకి స్మగ్లింగ్ చేసి ఇండియాలోని దొంగ నోట్లు ముద్రించడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ లోకల్ నెట్వర్క్ని ఆర్గనైజ్ చేయడంలో కూడా సలీం డోలాది ఒక మాస్టర్ మైండ్ పాత్ర ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి కూడా. అండ్ డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బుని ఈ ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ వాడి ఆ దొంగ నోట్లు లోకల్ మార్కెట్లో పంపిస్తున్నారు. ఇది దేశ భద్రతకు ఎంత పెద్ద ముప్పో మనం అర్థం చేసుకోవచ్చు. సలీం డోలా అరెస్ట్ వల్ల బయటపడుతున్న ఇంకొక అతిపెద్ద సంచలనం బాలీవుడ్ కనెక్షన్. డీ కంపెనీకి బాలీవుడ్ అనే రిలేషన్షిప్ ఈనాటిది కూడా కాదు. 80s అండ్ 90sలో అండర్వరల్డ్ డాన్స్ బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ చేసేవాళ్ళు, పార్టీలకు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు ఆ బంధం అంతా డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ముంబైలో రీసెంట్గా ఒక భారీ డ్రగ్స్ సిండికేట్ను ఎన్సీబీ బస్ట్ చేసింది. అండ్ ఈ సిండికేట్కి చాలామంది బాలీవుడ్ స్టార్స్తో, సెలబ్రిటీతో లింక్స్ ఉన్నాయని తేలింది కూడా. అండ్ ఈ హై ప్రొఫైల్ డ్రగ్ పార్టీలకు, రేవ్ పార్టీలకు కావాల్సిన కాస్ట్లీ డ్రగ్స్ని సప్లై చేసేది కూడా ఈ సలీం డోలా నెట్వర్క్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గ్లామర్ ఇండస్ట్రీలో కొంతమంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి లేదా ప్యాషన్ కోసమో ఈ డ్రగ్స్ని బానిసలు అవుతున్నారు కూడా. అండ్ ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటున్న డీ కంపెనీ వాళ్ళని ఒక పెద్ద టార్గెట్గా ఆడియన్స్గా మార్చుకుంది కూడా. సలీం డోలా దుబాయ్ ఇంకా టర్కీలో కూర్చొని ముంబైలోని డ్రగ్ ప్లేడర్స్కి డైరెక్షన్స్ ఇచ్చేవాడు. బాలీవుడ్ పాటలో డ్రగ్స్ అమ్మగా వచ్చిన కోట్లాది రూపాయలు హవాలా రూపంలో దేశం దాటి దావుద్ అబ్రహం అకౌంట్స్లోకి చేరతాయంట. అండ్ అక్కడి నుండి ఈ డబ్బు కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ చేతిలోకి పారుతుంది. అంటే ముంబైలో ఒక సెలబ్రిటీ కొనే గ్రాము డ్రగ్ కాశ్మీర్లో మన జవాన్ల మీదకి వచ్చే తోటా బుల్లెట్గా మారిపోతుంది. అండ్ ఈ విషయాన్ని బ్రేక్ చేయడానికి ఎన్సీబీ ఇప్పుడు చాలా అగ్రెసివ్గా ఆపరేషన్ చేస్తుంది కూడా. సలీం డోలా విచారణలో ఎవరెవరు బాలీవుడ్ స్టార్స్ పేర్లు బయటపడతాయని ముంబైలో చాలా మంది వణిగిపోతున్నారు కూడా. అండ్ ఈ స్టోరీలో అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్కి వద్దాం. సలీం డోలా అంటే ఒక టాప్ స్మగ్లర్ని ఇండియాకి ఈజీగా అరెస్ట్ చేయగలిగిందంటే డీ కంపెనీ లోపల ఏదో పెద్ద ఫాల్ట్ ఉందనే కదా అర్థం. ఎస్, దావుద్ ఇబ్రహీం సామ్రాజ్యం ఇప్పుడు పునాదులతో సహా కదిలిపోతుంది. దానికి కారణం దావుద్ అనారోగ్యం. దావుద్కి ఇప్పుడు వయసు చాలా పైబడింది అనుకోండి. అండ్ పైగా చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని మనకి ఉన్నాయి. అతను హాస్పిటల్లో ఉన్నాడని, చనిపోయాడని గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. అతను యాక్టివ్గా లేకపోవడం వల్ల డీ కంపెనీలో ఒక పెద్ద సక్సెషన్ బ్యాటిల్ అంటే వారసత్వ పోరు స్టార్ట్ అయింది కూడా. దావుద్ తర్వాత ఆ ఎంపైర్ని ఎవరు కంట్రోల్ చేయాలి? దావుద్ సోదరులు ఒకవైపు, సలీం డోలా లాంటి నమ్మకస్తులైన లెఫ్టినెంట్లు ఇంకోవైపు. ఇలా వర్గాలుగా విడిపోయి వాళ్ళే కొట్టేసుకుంటున్నారు. ఇలాంటి టైంలోనే ఈ అండర్ వరల్డ్ డాన్స్కి ఆశ్రయిస్తున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చేసి ఐఎస్సీకి ఒక టెన్షన్ పట్టుకుంది. డీ కంపెనీ అనేది వాళ్ళకు ఒక ఏటీఎం మిషన్ లాంటిది. ఇండియా మీద టెర్రర్ అటాక్ చేయాలంటే పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్గా బడ్జెట్ ఇవ్వలేదు. అందుకే ఈ డ్రగ్స్ ఇంకా ఎక్స్ట్రాక్షన్ డబ్బునే ఐఎస్ఏ వాడుకుంటుంది కూడా. ఒకవేళ డీ కంపెనీ గ్రూపులుగా విడిపోయి నాశనం అయితే ఐఎస్ఏకి ఫండింగ్ ఆగిపోతుంది. అందుకే ఐఎస్ఏ ఇప్పుడు రంగంలో దిగి డీ కంపెనీలో పవర్ బ్యాలెన్స్ సెట్ చేసి పనిలో పడింది. దావుద్ తర్వాత ఎవరిని డాన్గా కూర్చోబెట్టాలనేది ఐఎస్ఏ డిసైడ్ చేస్తుంది కూడా. సో ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే డీ కంపెనీ లోపల ఉన్న ఇన్ఫార్మర్స్ ఎవరైనా లీక్ ఇచ్చారా? అండ్ వాళ్ళ గ్రూపుల మధ్య ఉన్న గొడవ వల్లే సలీం డోలా అడ్రస్ ఇండియన్ ఇంటెలిజెన్స్కి తెలిసిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఏది ఏమైనా దావుద్ ఎంపైర్ ఇప్పుడు ఒక మునిగిపోతున్న పడవ లాంటిదన్నమాట. మనం అక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఇంకో పాయింట్ కూడా ఉంది. అదే ఇండియా వేసిన జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. ఒకప్పుడు టర్కీ దేశం కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడేది. అలాంటి దేశం ఇప్పుడు ఒక ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని మన దేశానికి అప్పగించింది. అంటే గ్లోబల్ లెవెల్లో ఇండియా పవర్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ టర్కీకి క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చింది. డ్రగ్స్ ఇంకా టెర్రరిజం అనేది కేవలం ఇండియాకే కాదు, యావత్ ప్రపంచానికి కూడా ప్రమాదమే. వీళ్ళకి ఆశ్రయం ఇస్తే మీ దేశానికి నష్టం అని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పక్కా ఆధారాలు ఇచ్చాయి కూడా. అండ్ దీనికి తోడు ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఇండియాకి ఉన్న పలుకుబడిని ఉపయోగించి టర్కీ మీద ప్రెషర్ తీసుకొచ్చారు. ఫైనల్గా టర్కీ వాళ్ళు దిగి వచ్చి సలీం డోలాను పట్టుకొని మన ఫ్లైట్ ఎక్కించారు. ఇది ఇండియాకు ఒక బిగ్ విన్ లాంటిదే. అండ్ ఇది దావుద్ సిండికేట్ కూడా ఒక క్లియర్ మెసేజ్ని పంపింది. మీరు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే మిమ్మల్ని తీసుకొచ్చి తీరుతాం అనే భయం వాళ్ళ మైండ్లో క్రియేట్ చేసింది. సరే, ఇప్పుడు సలీం డోలా ఎన్సీబీ ఇంకా వేరే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కస్టడీలో ఉన్నాడు. ఇతను ఇంటర్గ్రాషన్లో బయటపడే నిజాలు దేశాన్ని కుదిపే ఛాన్స్ కూడా ఉంది. అసలు ఇండియాలో లోకల్ ప్రొడక్షన్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయి? వాటి వెనుకున్న పొలిటీషియన్స్ లేదా బిజినెస్ మ్యాన్ల పేర్లేంటి? హవాలా ద్వారా డబ్బు ఎలా సర్క్యులేట్ అవుతుంది? ఈ ప్రశ్నలాంటికి సమాధానం రాబట్టే పనిలో ఉన్నారు మన ఆఫీసర్లు. సలీం డోలా దగ్గర ఉండే కాంటాక్ట్ లిస్ట్ అనేది ఒక బంగారు గన్ లాంటిది. అందులో ఉన్న పేర్లు కనుక బయటికి వస్తే ఇండియాలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో ఉన్న డ్రగ్ మాఫియా పునాదులు కదిలిపోతాయి. ముఖ్యంగా కోస్ట్ ఏరియాస్ అంటే గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల ద్వారా జరిగే స్మగ్లింగ్కి సంబంధించిన సీక్రెట్ రూట్స్ అన్ని కూడా పోలీసులకు తెలిసిపోతాయి. ఒకవేళ ఇతను దావుద్ ఇబ్రహీం కరెంట్ లొకేషన్ ఇంకా పాకిస్తాన్ ఐఎస్ఏ ప్లాన్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ వెళ్ళడానికి ఇండియాకు ఒక పెద్ద వెపన్లా మారుతుంది కూడా. సలీం డోలా అరెస్ట్ ఒక గొప్ప విజయం కావచ్చు, కానీ యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. డీ కంపెనీ అనేది ఒక హైడ్రా లాంటిది. ఒక తల నరికితే ఇంకో తల పుట్టుకొస్తుంది. దావుద్ చనిపోయినా లేదా అనారోగ్యంతో పక్కకి తప్పుకున్నా ఆ సిండికేట్ని కంట్రోల్ చేయడానికి కొత్త లీడర్లు వస్తారు కూడా. ఎందుకంటే డ్రగ్స్ బిజినెస్లో ఉన్న ప్రాఫిట్స్ అలాంటివి. కానీ ఈ మొత్తం స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం కూడా ఉంది. శత్రువు బోర్డర్ దాటి రావడంలా వాడు మన మధ్యలో లోకల్ ప్రొడక్షన్స్ పేరుతో డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. మన పక్క వీధిలోనే ఒక కెమికల్ ఫ్యాక్టరీలో మన యువతను నాశనం చేసి సిండికేట్ డ్రగ్స్ తయారు చేస్తూ ఉండొచ్చు కూడా. దొంగ నోట్లు మన జేబులోకి తెలియకుండా వస్తూ కూడా ఉండొచ్చు. అందుకే దేశ భద్రత అనేది కేవలం సైనికులది మాత్రం లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత.
మన చుట్టుపక్కల జరిగే అనుమానాస్పద కార్యకలాపాల మీద ఒక కన్నేసి ఉంచాలి కూడా. ఒకప్పుడు డ్రగ్స్ అంటే ముంబై లేదా గోవా లాంటి పెద్ద పెద్ద సిటీస్లో మాత్రం ఉండేవి. కానీ ఇప్పుడు పల్లెటూరులో కూడా పాకేశాయి. వీటన్నిటి వెనుకున్నది ఇలాంటి అంతర్జాతీయ మాఫియా డాన్సే. సో వాళ్ళని రూపుమాపాలి అంటే మనం కూడా డ్రగ్స్కి దూరంగా ఉంటూ ఒక స్ట్రాంగ్ సొసైటీని బిల్డ్ చేయాలి. డ్రగ్ కింగ్ పిన్స్కి ఎక్కడా కూడా సేఫ్ ప్లేస్ లేదు. టర్కీలోనే సలీం డోలాని లాక్కొచ్చారంటే ఇండియాలో దాక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే తెలియాలి. రాబోయే రోజుల్లో ఎన్సీబీ నుండి ఇలాంటి షాకింగ్ అరెస్టులు ఇంకా మనం చాలా చూడబోతున్నామని అనుకుంటున్నాను. సో దావుద్ ఇబ్రహీం చాప్టర్కి ఎండ్ కార్డ్ పడే టైం దగ్గర పడింది అనడానికి ఇది ఒక క్లియర్ సిగ్నల్ కూడా. సో ఈ సలీం డోలా అరెస్ట్ వెనుకున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీల కష్టం గురించి మీరేమనుకుంటున్నారు? దావుద్ ఇబ్రహీం ఎంపై నిజంగానే కుప్పకూలిపోతుందంటారా? సో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.